చెప్పండి. అనేది రావాలంటే మెరిట్ ప్రతి అవసరం లేదన్న. నువ్వు ఈ జిల్లాలో పుట్టావు, నీకు ఆ జిల్లా వరకే నీకు 130 మార్కులు వచ్చా 140 ఇచ్చిన అవసరం లేదు. అది స్థానికత ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఇది ప్రాంతీయ వివక్షతకి దారితీస్తుందన్న. ఇప్పుడు ఒక 2-3 జిల్లాలు జాబులు కొట్టుకుంటారు, 2-3 జిల్లాలు అని చెప్తున్నారన్న. ఈరోజు హైదరాబాద్లోనే ఐటీ కంపెనీలు ఉన్నాయి, హైదరాబాద్లోనే ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఏ కంపెనీలు వచ్చినా హైదరాబాద్ పెడతారు మరి, మైక్రోసాఫ్ట్ అమెజాన్లు వచ్చినాయి కన్నా. మరి అటువంటి మరి మా తెలంగాణ సైడ్ ఎందుకు పెట్టట్లేదు, మరి సూర్యాపేట సైడ్ ఎందుకు పెట్టట్లేదు, ఖమ్మం సైడ్ ఎందుకు పెట్టట్లేదు అన్న? మరి అది మేము అడుగుతలేం కదన్న. మాకు అక్కడ అవకాశం లేదు కాబట్టి మేము కష్టపడి చదువుకొని మేము ఉద్యోగాలు మేము మార్కులు తెచ్చుకొని అడుగుతున్నాం అన్న. నాకు 126.5 అన్న. నాకు సూర్యాపేట డిస్ట్రిక్ట్ బీసీడీ ఉద్యోగం రాలేదు. నాకు సపోజ్ బీసీడీ హైదరాబాద్ 85 మార్కులు ఉద్యోగం వచ్చింది. సరే సేమ్ కేటగిరీ కదన్న, వివక్షత ఏం లేదు. తన హైదరాబాద్, నాది సూర్యాపేట, అందుకే నాకు ఉద్యోగం రాలేదు. నాకు ఎగ్జామ్లో 113 మార్కులు. తను బీసీలో మినిమం పాస్ అవ్వాలని 70 మార్కులు, జస్ట్ పాస్ 200 మార్కులకి. ఆయన మెరిట్ అంట. నేను 113 మార్కులు వచ్చినా నేను అర్హుని కాదంట. వాడు అతను ఈవెంట్లో 50 మార్కులు వచ్చినాయి, జస్ట్ పాసు. ఎవరికైనా మినిమం పాసులు 50 మార్కులు రావాలి. నాకు 70 మార్కులు ఈవెంట్లో వచ్చినాయి. అంటే నేను ఎంత కష్టపడుతున్నా 70 మార్కులు వచ్చినాయి, నేను అర్హుని కాదంట. టీఎస్ఎస్పీ అనేది తెలంగాణ స్టేట్ పోలీస్, ఓకే బాగుంది. దీంట్లో అన్న మనకి ఎట్లా ఇప్పుడు నువ్వు గ్రౌండ్ స్కోర్ ఎందుకు పెడుతున్నావు? బెటాలియన్ పోస్ట్ అనే దానికి ఫిజికల్గా ఉండాలి. ఫిజికల్గా ఉన్నోడు నువ్వు ఎంపిక చేసుకుంటున్నావు అంటే ఎవరైతే బాగుండారు అనేది. ఈ రోజున అవి అసలు నిబంధనలు తుంగంలో దొక్కి ఎవరైతే పాస్ అయ్యారో అన్ని జిల్లాలకు న్యాయం చేయాలి, ఆ మెరిట్ వాళ్ళకి జాబులు అన్ని జిల్లాలు న్యాయం చేయాలని చెప్పేసి 50 మార్కులు వచ్చిన 40 మార్కులు వచ్చిన తీసుకుంటే మరి మెరిట్ వాళ్ళు ఎడిపోవాలని మేము ఆల్రెడీ 95% చేసినావు, లోకల్ వైజ్ చేసినావు. అంటే ఇప్పుడు ఇక నేను ఒక జిల్లాలో పుట్టినప్పుడు సూర్యాపేటలో పుట్టిన ఇంకోటి పుట్టిన అంటే నేను నా జిల్లాలో ఉద్యోగం తెచ్చుకోవాలి, లేకపోతే నా జిల్లా దాటి రాలేను. ఒకళ్ళు ఉద్యోగం వచ్చినా నా జిల్లాలోనే పని చేసుకోవాలి, కానీ నేను సిటీకి అయితే రాకూడదు. అంటే హైదరాబాద్ మాకు హక్కు లేదట, హైదరాబాద్కి మేము నాన్ లోకల్ అంట. అటువంటి జీవో తెచ్చిరన్న. జీవో 46 అని రద్దు కాకపోతే ఇది ముఖ్యంగా కొన్ని అన్ని గ్రామీణ ప్రాంతాలకి ఇది ఒక ఉరితాడు లాంటిది అనేది. ఇది ఒక క్యాన్సర్ బుల్, దీన్ని ఇప్పుడే తొలగించాలి, లేకపోతే వరకు ఇది జీవో 46 అనేది ఏం లేదన్న. సింపుల్గా అర్హత లేని వాళ్ళకి ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చి అర్హులైన మమ్మల్ని నిరుద్యోగులు చేసి ఈరోజు ధర్నా చౌక్లో నిలబెట్టడానికి తెచ్చిన జీవో 46. ఈరోజు గవర్నమెంట్లో ఏ విధంగా తారుమారు కావడానికి కూడా ఈ జీవో 46 కారణం అన్న. కంపల్సరీ దీన్ని గవర్నమెంట్ అనేది దీని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఇప్పుడు ఎందుకంటే ఒక జీవో గవర్నమెంట్ తెచ్చిందంటే దాన్ని రద్దు చేయాలంటే ఏ గవర్నమెంట్కి అంత ఈజీగా వర్క్ చేయలేదు. దానికి రిఫరెన్స్ కావాలి. ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది. కోర్టు అయినా కానీ ఈ జీవో అనేది తప్పని ప్రూవ్ చేయాలి. అదర్వైజ్ లేదంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ చేసి నిజంగా అన్యాయం జరిగిందా లేదా మీరు ఒక చర్చ చేయమని అంటున్నాను. జీవో 46 తెరపైకి రాకముందు అంతమందికి ఎట్లా ఉంటుండే ప్రాసెస్ అన్న? ఎప్పుడైనా కానీ స్టేట్ వైడ్ కట్ ఆఫ్ ఉండే అన్న. ఇప్పుడు 100 జాబులు ఉన్నాయి అనుకున్నా, సివిల్ ఎయిర్ పోస్టులు అనేవి డిస్ట్రిక్ట్ వైజ్. ఎందుకంటే అది వాళ్ళ జిల్లాలో ఉంటే పోలీస్ కమిషనర్ ఉంటే దాని పరంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరో చాలా మందికి ఉద్యోగం డ్రెస్ వేసుకోవాలి, యూనిఫామ్ ఒక ఆలోచన ఉంటుంది. మరి వాడు కష్టపడుతున్నాడు, కష్టపడ్డప్పుడు నీ జిల్లాకు పోస్టులు ఇచ్చేసి నన్ను రాష్ట్రానికి నువ్వు ఇవ్వకపోతే వాడు మెరిట్ కష్టపడే స్టూడెంట్ ఎక్కడికి పోవాలి? అదే నువ్వు మెరిట్ ప్రకారం ఇచ్చావనుకున్నా 130 మార్కులు వచ్చిన వాడికి జాబ్ వచ్చింది, 129 జాబ్ రాలేదు, వాడు బాధపడ్డు. ఎందుకంటే ఒక మార్కుతో నా ఉద్యోగం పోయింది, ఎందుకంటే నేను కష్టపడ్డా కానీ నాకంటే ఎక్కువ కష్టపడ్డాని ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ ఏమవుతుందన్న, కష్టపడ్డ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. నార్మల్గా ఎగ్జామ్ అటెండ్ చేసిన వాళ్ళు ఈ రోజు ఉద్యోగం 119 పోస్టులు ఖాళీగా ఉంటే నియోజకవర్గానికి ఒక పోస్ట్ మెరిట్ స్టూడెంట్కి వచ్చే అవకాశం ఉంటుంది, అంతే కదా? అంతే అన్న. ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు జియో 46 ఎలా తీసుకున్నంటే జనాభా ప్రాతిపదికన తీసుకున్నట్టున్నా. ఇప్పుడు సపోజ్ ఒక ములుగు డిస్ట్రిక్ట్ తీసుకుందాం అన్న. ములుగు డిస్ట్రిక్ట్లో మనకి ఒక 100 పోస్టులు ఇచ్చాడు. 100 పోస్టులు ఇచ్చేసి దాన్ని ఒక కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తాడన్న. కానీ అక్కడ ఎస్టీ జనాభా అనేది ఎక్కువ ఉంటుంది. సో కాంపిటీషన్ అక్కడ ఎస్టీ జనాభాలు ఎక్కువ ఉండి ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది కదన్న. సూర్యాపేటలో బీసీలు ఎక్కువ ఉంటారు, మరి అక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుంది కదన్న. భద్రాద్రి కొత్తగూడెం తీసుకున్నాం, అక్కడ ఎస్టీలు ఎక్కువ ఉంటారు, అక్కడ ఎస్టీ జనాభా అనేది ఎక్కువ ఉంటుంది. మరి నువ్వు ఇచ్చిన పోస్టులు తక్కువ ఉంటాయి. ఈ జనాభా ప్రాతిపదికన ఏ విధంగా తీసుకున్నావు? ఇప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు నేను మళ్ళీ దీంట్లో కూడా అన్న, ఇప్పుడు సైబరాబాద్ కమిషనరేట్ చేసినావు, దాని పక్కన ఉన్న జిల్లా ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి కానీ చౌటపల్లి ఏరియాలు వీళ్ళు భువనగిరి వాళ్ళు రాచకొండ కలిసిరండి. సపోజ్కి వాళ్ళు ఉద్యోగం సంపాదించేటప్పుడు ఏమో భువనగిరి జిల్లాకు వచ్చారు సివిల్ ఏఆర్కి, బెటాలియన్కి వచ్చేటప్పుడు ఏమో సిటీసీ 1 సిటీసీ 2 అంటే ఒక కమిషనరేట్లోకి వచ్చారు. అంటే స్థానికత 2 రకాల విధాలు పోయింది. మరి మాకు మాత్రం ఒకటే స్థానికత. అసలు ఈ విధంగా ఎందుకు తెచ్చారో ఏందనేది బోర్డు నుంచి వివరణ తీసుకోవాలి. కంపల్సరీ ఎక్స్పర్ట్ కమిటీ చేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం అన్న ఈ రోజున.